అమెజాన్లో అవి మీరు కొనేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే తక్కువ రేట్లు ఇస్తానంటే వాడు బ్యాటరీ లైఫ్ 90% ఉండేది, 95% ఉండేది ఇచ్చి తింటాడు. అవి సెకండ్ హ్యాండ్. అవి మాకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేదు. వాడు మంచివాడు అయిందల్లా, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలగల్లా, ప్లస్ అన్ని రౌండ్స్ వాడు క్లియర్ చేయగలిగితే మేము వీసా కూడా మేమే స్పాన్సర్ చేస్తాము అని చెప్పి అంటున్నారు. హోటల్స్లో పని చేస్తారు కదా, వాళ్ళకి మన కరెన్సీలో 40,000 ఇస్తారు. ఫోన్ వచ్చి ఆయన తీసుకెళ్తాడంట, 10 నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి అంటున్నాడు. దేశానికి మన ఛార్జింగ్ పోర్ట్స్ అనేది మారుతూ ఉంటుంది. ఎక్కడికి వచ్చే కొద్దికి ఇది ఒక్కటే తీసుకున్నాను నేను. 2 బ్యాటరీలు తీసుకున్నాను. వద్దు అట్లాంటి ప్రోడక్ట్లు వద్దు, అర్థమైందా మీకు? ఇన్స్టా 360 X3, దాని ఇన్విజిబుల్ డైవ్ కేసు, హారిజంటల్ యాక్షన్, 1 TB వచ్చేదికి 8,500 రింగెట్స్, 512 TB వచ్చేదికి 7,500, 256 వచ్చేదికి 6,500. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ మేమైతే ఉన్నాం మలేషియాలో. 2 రోజులు మాత్రమే ఉంటా, ఈ రోజు రేపు మాత్రమే మలేషియాలో ఉంటా. సో ఉన్న 2 రోజులు అలా సరదాగా తిరుగుదామని చెప్పేసి మేమైతే బయటకు వచ్చినాము. ఎలక్ట్రానిక్ మార్కెట్కి వెళ్తున్నాం, ఏమన్నా కొనుక్కుందామని చెప్పేసి. ఆడేమన్నా నచ్చితే కొనుక్కుంటా, నచ్చకపోతే ఏం కొనుక్కోము. ప్రజెంట్ ఏమన్నా తినేసి స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం షాపింగ్. ఎందుకంటే షాపింగ్ చాలా సేపు పడుతుంది. మటన్ బిర్యానీ అయితే చెప్పిన వచ్చింది, తిని టేస్ట్ చెప్తాను ఎట్లుందనేసి. బాగుంది, నిజంగానే బాగుంది సార్. బ్రహ్మాండంగా ఉంది టేస్ట్ అయితే. బిర్యానీ అయిపోయింది. పరోటా చెప్పిన సార్, పరోటా కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి పరోటా అయితే చెప్పిన. పరోటా విత్ చికెన్ కర్రీ చెప్పిన. వడ చెప్పాం, చాలా మెత్తగా వడ, 1 రింగేట్ అండి వడ. అంటే మన దాంతో 18 రూపాయలు. చాలా మెత్తగా ఉంది. చికెన్ మీద వడ బాగుంటుంది అని చెప్పేసి వడ చెప్పినాం. మెత్తగా బన్నులాగా ఉంది వడ అయితే. పరోటా ట్రై చేద్దాం ఎట్లుందో. అది అయితే మిరపొడి వాసన వస్తుంది. ఫీల్ కూడా అదే ఉంది, మిరపొడి తిన్నట్టు ఫీల్. బాగానే ఉంది. బిర్యానీతో వచ్చింది, బిర్యానీ బాగుంది. పరోటా కదా, బిర్యానీ వచ్చి 25 రింగెట్స్. ఇది వచ్చి 2 కలిపి 15 రింగెట్స్. మొత్తం 20, 30, 40 రింగెట్స్ అయింది మన దానికి తినేదానికి. మేమైతే తినేసినాము. ఇక్కడ చూడండి, అక్కడ ఉంది కదా, ఆ హోటల్లోనే తిన్నాము, ఆ రెస్టారెంట్లోనే. దాని ముందరే మనకి మాల్ అయితే ఉంది, ప్లాటినం లోయాట్ మాల్. సో లోపలికి అయితే వెళ్ళి ఇంకేమేమి కావాలో అవన్నీ కొనుక్కుందాం పదండి. 2 గంటల బేరం ఆడిన తర్వాత కూడా వాడు తగ్గలేదు, అసలు ఏ మాత్రం తగ్గలేదు. ఎంతసేపు చెప్పి తలకాయ తింటున్నాడు. ఇక్కడ రావద్దు మరి, ఇది లాస్ట్. అందుకని చెప్పేసి ఇది ఒక్కటే తీసుకున్నాను నేను. 2 బ్యాటరీలు తీసుకున్నాను గోప్రోకి ఛార్జింగ్తో పాటు. 340 రింగేట్స్ అంట ఇది కూడా. మా ఏమనో ఈడ తక్కువ ఉంటాయని చెప్పి వస్తే ఈడ కూడా అట్లే చెప్తున్నారు. నో ట్యాప్ అండ్ పే ఇన్సెట్. మొత్తం వేసి వాడు 5,000 తగ్గిమంటే తగ్గలేదు. అందుకని చెప్పి ఇది ఒక్కటి వరకు కొనుక్కొని వచ్చుకున్నా. చలో ఇది ఒకటేనా, ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి. ఈ దేశం కాకపోతే ఇంకో దేశం, ఏదో ఒక దేశంలో కొంటాను. ఐఫోన్ అడిగినావా? దేవుడు బిడ్డవరు నువ్వు, అడుగు, మళ్ళీ అడుగు, రీసేల్ ఇస్తాడు. ఆయనకి ఏమైనా బెనిఫిట్ అవుతుందా లేదని చెప్పి అది కూడా కనుక్కుందాం. ఐఫోన్ ఇక్కడికి వచ్చి రీసేల్ చేసుకోవచ్చా లేదని చెప్పేసి కొంచెంసేపులో మీకు అప్డేట్ ఇస్తా, చూస్తూనే ఉండండి. ఇక్కడ చూడండి, ఫోన్ వచ్చి ఆయన తీసుకెళ్తాడంట, 10 నిమిషాలు మీరు ఇక్కడే ఉండండి అంటున్నాడు. ఎక్స్చేంజ్ చేయాలంటే మేము కూడా వస్తాము నీతో పాటు అంటే మాకు కొంచెం నమ్మకం లేదు కదా, మేము కూడా వస్తాం నీతో అంటే లేదు, లోపల మా షాప్ ఉంది, ఇది కూడా నా షాపే, ఇక్కడే ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మన వాళ్ళు అదే చర్చలు ఇంకా జరుగుతూ ఉంది, మొత్తం చర్చలంతా అవే జరుగుతూ ఉంది ఇక్కడ. కొంచెం అంతే కదా, ఇప్పుడు ఇచ్చి వాడి చేత ఫోన్ ఇచ్చి పంపించాలంటే కొంచెం సేపు భయం ఉంటుంది కదా, డేటాలు అవన్నీ. మీరు కూడా వచ్చేవాడు మొత్తం జాగ్రత్తగా చూసుకోండి. లాగర్ అయినా మాకే ఇట్లా చెప్తున్నారు, ఇంకా మీకైతే ఇంకా దారుణంగా చెప్తారేమో. ఇక్కడ మనోడికైతే 1,500 రింగేట్స్ ఇస్తారంట, అంటే 23,000 ఇస్తారంట. మనోడు కొనేసి 7 నెలలు అవుతుంది, 7-8 నెలలు అవుతుంది. బ్యాటరీ లైఫ్ 90% ఉంది. మనోడు ఏమంటే 2,200 రింగేట్స్ అడుగుతున్నాడు, ఇంకా 700 రింగేట్స్ ఎక్కువ అడుగుతున్నాడు.
వాళ్ళు ఆ ప్రైస్కి నాకు డీలర్షిప్లోనే వస్తాయి కదా, నా కంపెనీలోనే నేను కొనుక్కోవచ్చు, మీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలంటున్నారు వాడైతే. చూద్దాం బ్యాటరీ లైఫ్ అది అన్నీ కరెక్ట్గానే, మన 10% తక్కువ ఉంది బ్యాటరీ లైఫ్ 100కి. అందుకని చెప్పేసి మరి 27,000కి అడుగుతా ఉన్నారు. అదే డిస్కషన్లు అన్నీ మాడుతున్నాము ఎంతసేపు, ఇంకేమన్నా కొంచెం పెంచడానికి ఏమన్నా ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి. ఇది చూడండి, వాడు ఇంకా వదలట్లేదు, వాడికి కావాలేమో, వీళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు కావాలా అంటే మేలు కదా, ఎక్కువ కొంచెం ఒక 5,000 10,000 ఎక్కువ అయినా కూడా మనకి కొంచెం లాభమే కదా. అందుకని చెప్పి మాడుతూనే ఉన్నాం, గత 10 నిమిషాల నుంచి మాడుతూనే ఉన్నాం. అక్కడి నుంచి పక్కనే వేరే కొట్టుకుంటే అక్కడికి వచ్చినాము. ఇక్కడ ఒక 2,000 రింగేట్స్ కన్నా అమ్ముదామని చెప్పేసి. ఇక్కడ ఏమైందిరా అంటే మనడు అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ కొనేసి 7 నెలలకే ఆల్మోస్ట్ 10% ఆఫ్ బ్యాటరీ తగ్గిపోయింది అది. సో మీరు ఐఫోన్లో కొనేటప్పుడు అమెజాన్లో ఇట్లా తక్కువ రేట్లో వస్తున్నప్పుడు బ్యాటరీ లైఫ్ ఒకసారి చూడండి. 7 నెలలకి 10% తగ్గిపోవడం మీద నాకు అర్థం కాదు. నేను ఇప్పుడు ఐఫోన్ కొని 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు కానీ నాకు ఇప్పుడు 10% తగ్గింది బ్యాటరీ లైఫ్. ఇంకా 90% బ్యాటరీ లైఫ్ ఉంది. ఆ మనిషి కొని 7 నెలలు అవుతుంది, 7 నెలల్లోనే 10% తగ్గిపోయింది అది. అమెజాన్లో మీరు కొనేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే తక్కువ రేట్లు ఇస్తానంటే వాడు బ్యాటరీ లైఫ్ 90% ఉండేది 95% ఉండేది ఇచ్చి దిగుతాడు. అవి సెకండ్ హ్యాండ్ మొబైల్ ప్యాక్ చేసి ఇచ్చేస్తాడు. అందుకని చెప్పేసి మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా కొన్నారనుకోండి, బ్యాటరీలో తీసుకోగానే బ్యాటరీలోకి వెళ్ళి బ్యాటరీ లైఫ్ ఎంత ఉందో ఒకసారి చూడండి, చెక్ చేయండి. అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా కొంటున్నారు, ఆఫర్లో కొంటున్నారండి, బిగ్ బిలియన్ డేస్ కానీ ఇట్లా కొనేటప్పుడు ఖచ్చితంగా చూడండి. దానికి ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. అదే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. అసలు నేను ఏం చెప్తున్నానో ఆల్మోస్ట్ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి రివైండ్ చేసి మొత్తం నేను ఏం చెప్పాను ఒకసారి చూడండి, ఎందుకు అదే పనిగా చెప్తున్నానని చెప్పేసి. నేను ఇంతసేపు నుంచి బ్యాటరీ లైఫ్లు అంటున్నా కదా, మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తా చూడండి. చూడండి, యాపిల్ 13 Pro ఉంది కదా, 13 Pro 256 GB బ్యాటరీ లైఫ్, 87 బ్యాటరీ లైఫ్ ఉంది. అది 3,000 రింగేట్స్ అంట, 3,000 రింగేట్స్ అమ్ముతున్నాడు. ఇంకోటి యాపిల్ 14 Pro 128 GB 87% ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంది, అది 4,000 రింగేట్లకు అమ్ముతున్నారు. ఇంకోటి శాంసంగ్ ఫ్లిప్ 4 8+ 256 GBది, అది 2,300 రింగేట్స్ అమ్ముతున్నారు. చూసినారా బ్యాటరీ లైఫ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, అసలుకి చాలా మెయిన్ రోల్ అసలు అదే ప్లే చేసేది. బ్యాటరీ లైఫ్ బట్టే అది ఎంత పెద్దదా, కొత్తదా, పాతదా అని చెప్పేసి మొత్తాన్ని మనం డిసైడ్ చేసేది ఆ బ్యాటరీ లైఫ్ బేస్ చేసుకునేసి. ఇట్లా మనకి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకి 40,000కి వస్తుంది, 50,000కి వస్తుంది, ఆ మనిషికి 50,000కి వస్తుందని చెప్పేసి ఐఫోన్ 13 అనుకుంటా, 13 Pro కొన్నాడు, 50,000కి కొన్నాడు. ఏది మన బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ డేస్ అవి ఇవి జరుగుతుంది కదా, అవుట్లో కొన్నాడు 50,000కి. ఇప్పుడు చూడండి బ్యాటరీ లైఫ్ అప్పుడే 10% అయిపోయింది. ఏది 7 నెలలకి 10% అయిపోయింది. ఎంత దారుణం కాకపోతే. మీరు కొనేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఆన్లైన్లో బిగ్ బిలియన్ డేస్లో వాటిలో కొంటున్నారంటే మీకు ప్రోడక్ట్ ఒరిజినల్ నేను కాదనట్లేదు, అది సెకండ్ హ్యాండ్ ఇచ్చేస్తారు. ఆల్రెడీ వేరే వాడు వాడేసి ఇక్కడికి వస్తారు కదా రీసెల్లర్లోకి, ఆ ప్రోడక్ట్స్ ఇస్తున్నారు మీకు అంత తక్కువ రేటుకి అని చెప్తున్నాను. అందుకే ఒకసారి కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి వచ్చిన తర్వాత బ్యాటరీ లైఫ్ 100 లేదు, 99 లేదంటే 100 లేదు అంటే వాళ్ళకి రిటర్న్ పంపించేసేయండి. వద్దు, అట్లాంటి ప్రోడక్ట్లు వద్దు. అర్థమైందా మీకు? బాలీలో ఉన్నప్పుడు మన ఛార్జింగ్కి ఒకటి రౌండ్ షేప్లో కొనుక్కున్నాం, గుర్తుందా? అట్లా దేశానికి మన ఛార్జింగ్ పోర్ట్స్ అనేది మారుతూ ఉంటుంది. ఎక్కడికి వచ్చే కొద్దికి ఇది ప్రతి దేశంలో మనం మొబైల్ ఛార్జింగ్ అవంతా పెట్టుకోవాలంటే దానికి తగినట్టు ఇట్లా మారితే అడాప్టర్స్ కొనుక్కోవాలా. ఈ దేశంలో అయితే ఇది 5 రింగేట్స్ అంటున్నారు. ఏం చేసుకున్నాను, కొనుక్కుందాం బ్రో. 2 తీసుకో బ్రో. పని చేస్తున్నాయి అసలు అవి. నువ్వు కొనిందంత 6,000 5 మేలు అయితే ఇది కొని ఆయన తీసుకునింది అంతే. 5 అయితే ఆయనకి 6-7 బయట కొన్నాడంట, ఇక్కడ 5 ఉంది. అమ్మాయిలతో మోసపోతాడు, అందరితో మోసపోతాడు ఈ మనిషి. ఏం చేద్దాం, ఏం చేయలేం. నేను మలేషియా సిరీస్ వచ్చినప్పటి నుంచి చాలామంది భయ ఎక్కడైనా జాబులు ఉంటే చెప్పు, మాకు చాలా కష్టాల్లో ఉంది అది ఇది అని చెప్పి చాలామంది మెసేజ్ పెడుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు, నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ అనేది వస్తుంది. వీటందరికీ ఒక సొల్యూషన్ ఎలా మనోళ్ళకి పాపం బాధపడుతున్నారే, మనోళ్ళకి ఏమైనా చెప్పాలన్న ఒక థాట్లో అట్లే ఉండిపోయింది మైండ్లో, అది పోవట్లేదు. అందుకని చెప్పేసి చాలా చోట్ల రీసెర్చ్ చేసినప్పుడు నాకైతే ఇక్కడ దగ్గరలో ఒకటి కనిపించింది. వాళ్ళని అడిగిన అసలు ఏం కథ అని చెప్పి మీకు ఒకసారి ఫస్ట్ చూపిస్తుంది, దాని తర్వాత చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, జాబ్ వేకెన్సీ, వీఆర్ హైరింగ్ ఫుల్ టైమ్ సేల్స్ అసోసియేటివ్, నో వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్,
వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదంట. ఇది వాళ్ళది. అండ్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ మిస్టర్ డేవిడ్ సియో యాంగ్ అని చెప్పి వాళ్ళ నెంబర్స్ అయితే ఇచ్చినారు. నేను వాళ్ళని వెళ్ళి అడిగిన, ఇప్పుడు మీరైతే ఇక్కడ ఓన్లీ మలయన్స్కేనా లేకపోతే మీరు ఇంటర్నేషనల్ పీపుల్ని కూడా హైర్ చేసుకుంటారా అని చెప్పేసి. ఆయన ఏం చెప్పినాడు, మేము ఇంటర్నేషనల్ పీపుల్ని కూడా హైర్ చేసుకుంటాము, ఇట్స్ డిపెండ్ ఆన్ ద పర్సన్ అని చెప్పినారు. అంటే వాడు మంచోడు అయి ఉండాలా, మాకు పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం లేదు, వాడు మంచోడు అయి ఉండాలా, ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలగల్లా, ప్లస్ అన్ని రౌండ్స్ వాడు క్లియర్ చేయగలిగితే మేము వీసా కూడా మేమే స్పాన్సర్ చేస్తాము అని చెప్పి అంటున్నారు. నేను వేరే కంటెంట్ చెప్తాను బ్రో, వేరే కంటెంట్ చెప్తున్నా బ్రో. అసలు అది మీకైతే వెళ్ళి వాళ్ళతో ఒకసారి మాట్లాడించి చూపిస్తాను, మీకే అర్థమవుతుంది. యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ దాట్ టు మై పీపుల్, about that job opportunities? I'm not so good at talking to You just tell me randomly, is there if he cleared all the round you are going to provide the visa for them? because I'm new here to Pakistan. Yeah, just tell me, you will sponsor the visa to them if he cleared all the rounds. I'm not so sure about that. Maybe you should ask a better person than me. Where I was new here, was just for 2 where I months. can find better person? You, Ask them. that guy? Yeah. Okay, you are shy to camera, in front of camera. It's a fine. Anyhow, I was trying to be good as much as. వాడు ఇందాక చెప్పినాడు నాకు, ఇప్పుడు చెప్పమని చెప్పేసి కెమెరా ముందుకు రాగానే కొంచెం మాట భయపడుతున్నాడు వాడు మాడేదానికి. అట్లా మారితే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి, ఇక్కడ ఏమన్నా మలేషియాలో మనకి వ్యాకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఇండియాలో ఉండగానే క్లియర్ చేసేసి మనకి వీసా కూడా వీళ్ళు ఇస్తారు, స్పాన్సర్ చేస్తారు అన్న సందర్భంలో మాత్రమే ఈ కంట్రీకి రండి. అది వీళ్ళకి వచ్చే ఫ్లైట్ టికెట్స్, అకామిడేషన్ మొత్తం వీళ్ళే పెట్టుకోవాలా. మీరు ఒకవేళ క్లియర్ చేస్తే మొత్తం వీళ్ళే పెట్టుకునేసి మీ రెజ్యూమ్ వాళ్ళకి పంపించిన షార్ట్ లిస్ట్ అయితే మీకు వాళ్ళు కాల్ చేసి మాట్లాడతారు. మీకు ఎలా ఇక్కడ వచ్చి జాబ్ చేయాలని చెప్పేసి అర్థమైంది అనుకుంటా. ఆన్లైన్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, మీరు రెజ్యూమ్స్ వాళ్ళకి పంపించండి. షార్ట్ లిస్ట్ అయితే ఇది ఏంది జస్ట్ సేల్స్. ఇక్కడ హోటల్స్లో పనిచేస్తారు కదా, వాళ్ళకి మన కరెన్సీలో 40,000 ఇస్తారు, మన కరెన్సీలో. ప్లస్ అకామిడేషను, ఫుడ్ రెండు వాళ్ళదే. అకామిడేషను, ఫుడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే ట్రాన్స్పోర్ట్ ఆప్షన్స్ మొత్తం వాళ్ళే ఇంక్లూడ్ చేసి వాడికి 40,000 అనేది మంత్లీ 40,000 డబ్బులు అనేది ఇస్తారు. జస్ట్ ఏది హోటల్లో పనిచేసే వాళ్ళకి, హాస్టల్స్లో పనిచేసే వాళ్ళకి అంత డబ్బులు ఇస్తారు. మన ఐటీలో కూడా అంత డబ్బులు ఇరు నిజానికి ఫ్రెషర్స్కి. ఇక్కడ అంత ఎక్స్పీరియన్స్ కూడా ఏం రిక్వైర్డ్ లేదు, అంత ఇస్తున్నారు. అవి కూడా మీకు వెళ్ళి చూపిస్తాను ఒక్కొక్కటిగా, ఇబ్బంది ఏం లేదు. మొత్తం క్లియర్గా కనుక్కుంటే మాత్రమే బయట దేశంలో అడుగు పెట్టాలి. ఎందుకంటే దేశంలో వచ్చి తగులుకుంటే మామూలు కష్టం కాదు, అది చాలా కష్టం. ఎందుకంటే అట్లా పోలేరు ఇట్లా పోలేరు, దేశం మధ్యలో చిరుక్కుంటారు. అందుకే ఫస్ట్ రావాలా, టూరిస్ట్ వీసా మీద వచ్చి మొత్తం క్లియర్గా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బిజినెస్ వీసా అన్నా లేకపోతే వర్క్ వీసా కింద అన్నా షిఫ్ట్ చేసుకోవాలా. అంతవరకు తొందరపడి మనకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేసినాడు, మనకి ఇచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఆగిందం పడకూడదు. బయట దేశాలు అన్నప్పుడు ఆచితూచి, ఏ ఎవరమైనా ఆచితూచి చేయాలి. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ నేను చెప్పినాడని చెప్పేసి మీరు వచ్చేసి మళ్ళీ నా మీద దోసేయకండి. ప్రతిదీ కనుక్కొని అన్నీ క్లియర్గా ఉంటే, డాక్యుమెంట్స్ అంతా క్లియర్గా ప్రాపర్గా ఉంటే మన అన్ని ఇమిగ్రేషన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇదంతా జాయిన్ అవుతుంది. చాలానా? సరే, వేరే చోటుకి వెళ్ళి మీకు ఇంకా చాలానే చూపిస్తాను. ఇదే కాదు, ఆపర్చునిటీస్ కూడా మీకు ఎట్లా ఉంటాయని చెప్పేసి వేరే వాళ్ళతో కూడా కుదిరితే, వాళ్ళు ఒప్పుకుంటే కెమెరా ముందుకు వచ్చి మాడడానికి ఒప్పుకుంటే వాళ్ళ చేత కూడా మాట్లాడిస్తాం, మన ఇండియన్స్ చేత కూడా. మళ్ళీ ఇంకో షాప్కి అయితే వచ్చినాము, మొత్తం కొందామని చెప్పండి. చూడండి, మల్టీ బుల్లెట్, ఇన్స్టా 360 X3, దాని ఇన్విజిబుల్ డైవ్ కేసు, హారిజంటల్ యాక్షన్. మన ఆయన వచ్చేది ఉలెన్జీ కొనుక్కుంటున్నాడు. ఇది చూడండి, సేమ్ ఇదే ఉలెన్జీ అంటే సేమ్ ఈ గింబాల్ కొనుక్కుంటున్నాడు ఆయన. ఇదైతే చూద్దాం, మనకి మంచి ప్రైస్ ఇస్తే కొనుక్కుందాం, లేకపోతే దొబ్బేద్దాం, వేరే చోటుకి వెళ్ళిపోదాం. మనకి అడిగి చూద్దాం, అడిగి చూస్తే అంత తప్ప అసలు ఏం తప్పలేదు, ఇంకా చాలా ఉన్నాయి. బ్రో వీడు ఎంత ఇచ్చినాడు? వాడు 2,000 అంటే వీడు 2,600, వాడు వీడు 2,900. ఇవి వాడిది 2,600. ఈ రెండింటికి కలిపి 2,600 వాడిది. వాడితో అదే ఉంది, ఎక్కువ చెప్తున్నాడు. వాడిచ్చింది 2,660, వాడు ఇచ్చినాడు. వీడు చెప్పేదే 2,900 చెప్తున్నాడు. కాదు బ్రో, నువ్వు ఇవన్నీ కలిపి అంత అవన్నీ కలిపే బ్రో 2,600 వాడు ఇచ్చిండేది. వాడు రాసినది నేను తెచ్చినా కదా, వీడు ఇవన్నీ కలిపి
2900 చెప్తున్నాడు. ఓకే, అడిగి ఏమైనా గుడ్ ప్రైస్ ఇస్తారేమో. ఈజ్ ఈజ్ అ గుడ్ లాస్ట్ ప్రైస్? Yes, this is the Final best. price? This is I only give you 2000. This I only give you 2000. 2000 with this and this. అయితే బెటర్ కదా. మళ్ళీ ఇవి ఎక్కువ చెప్పేస్తున్నాడే. అవి తీసేయాలి, ఆ? ఇది ఇంక్లూడ్ చేయి, అవి తీసేసి అప్పుడు చూడు. ఇది మూడే అంత అడిగి, ఇవి అంతే అడిగి. This is not included. నాట్ This is included. వాట్ ఇఫ్ ఐ మీన్ దిస్ ఇంక్లూడెడ్, వాట్ ఇస్ ద ప్రైస్? This I can give you cheapest for 200. రెండు అంటే అంత బ్రో. 200 2000 రింగెట్స్ అంటే ఎంత వస్తాయి? 2000 అంటే 35,000 ఎంతో పడుతుంది బ్రో. This is 200. This is 200. This is 500. So it's 900. సో క్లీన్ 2000. 2900. రేట్లు అయితే చూద్దాం ఉండండి. 2900. This is 99 off. 99 off. This is 2000 అంటే 199 off. 35,500 వస్తుంది బ్రో. 35,500 వస్తుంది. ఇక్కడ చూడండి M3 Pro ఎంత ఉంది, ఫుల్ ప్రైస్ చూసుకోండి. ఇక్కడ సరే స్టాప్ చేసుకునేసి అక్కడి నుంచి చూసుకోండి. ఇది మాత్రం ఇది కూడా M3 Pro, M3 Max చిప్ ఇక్కడ కూడా ఉంది. ఒకసారి మళ్ళీ స్టాప్ చేసుకునేసి ప్రైస్ మొత్తం ఒకసారి చూసుకోండి ఎంత ఉంటుంది అనేసి. ఇది M2 చిప్, M2 చిప్ ఇంక్లూడింగ్ 15.3 inches. ఇది 6199. 8 core GPU, 10 core GPU, ఇది 8 GBది. 256 వచ్చే కొద్దికి 5000. ఇంకేదో వచ్చే 512 వచ్చే కొద్దికి ఆల్మోస్ట్ 7000 రింగెట్స్. ఇది ఎయిర్ చూడండి సేమ్ 13 inchesది, 13.6 inches. 256 వచ్చే కొద్దికి 5200. 512 వచ్చే కొద్దికి 6500. మ్యాక్బుక్ ఎయిర్ ఈ 13 inchesది, 13.6 చూసినా కదా, 13 inchesది. 256 ఒకటే ఉంది ఇక్కడ, అది 3800 రింగెట్స్. ఇవంతా మన INRలో కన్వర్ట్ చేసుకోండి, ఇంటూ 18 వేసుకోండి, వస్తుంది రేట్లు. 15 Pro Maxలో ఎంత ఉన్నాయి ఇక్కడ? 1 TB వచ్చేదికి 8500 రింగెట్స్. 512 TB వచ్చేదికి 7500. 256 వచ్చేదికి 6500. iPhone 15 Pro Maxది 15 Pro వచ్చేదికి 1 TB చూడండి. మళ్ళీ అనిపించాను నేను ఎక్కడ చెప్పేది. 15 Proది ఇంకా 15+15 వాటి చూసుకోండి. మీరు ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూడాలి ఫుల్ ప్రైజెస్ అనేది, అక్కడ చూడాల ఎంత ఉందని చెప్పేసి. చూసినారా? నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి? ఎయిర్పోర్ట్స్ చూసుకోండి ఒకేసారి. ఇక్కడ ఇవే ఒకటే ప్రైజు. ఇంకా ఐఫోన్ 14, 13 ఉంది. ఇక్కడ 13 ప్రైజులు ఇచ్చినారు. iPhone 13 ప్రైజులు అయితే చూడండి, ఫుల్ ప్రైజు 2300 జస్ట్ 3000 రింగెట్స్. 128. 256 వచ్చే కొద్దికి 3500. 512 వచ్చే కొద్దికి 4500 రింగెట్స్. SE ఇది మోస్ట్లీ ఎవరు కొనరు, అయినా జస్ట్ చూపిస్తున్నా. SE 64, 128, 256 ఈ మూడు అన్నీ 2000, 2500. చిన్న డిఫరెన్స్ ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఇది చూసుకున్నట్టయితే యాపిల్ ప్రైజులు చూడండి ఎట్లున్నాయో. నేను అడ్డమని చూపిస్తాను, నీడ పడితే మీకు కనిపిస్తుంది కదా. ప్రైజులు అయితే చూసి పాస్ చేసుకొని GPS ప్లస్లో వెళ్ళారు. ఆల్మోస్ట్ 1600 బాతులు పడతాయి, 1600 రింగెట్స్ పడుతుంది. బాతులు అంటున్నా, రింగెట్స్ పడుతుంది. ఎన్ని ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇక్కడ iWatch అల్ట్రా ఉంది. ఇది మొత్తం పేర్చి పెట్టినారు ఇక్కడ మలేషియాలో. అయితే చూసినారు కదా, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తాను. మీకు ఈ ప్రైజెస్ అవంతా నచ్చిందని చెప్పి అనుకుంటున్నా. ఇట్లు మీ ఒంటరి ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మలేషియా.